హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం కొన్ని రోజులుగా ఒక 7 వెబ్సైట్స్ అనే వాటిని క్రియేట్ చేసుకొని వాటిలలో XRP, షిబా, సుయి కాయిన్, టాన్ కాయిన్, ట్రాన్, తర్వాత BNB, USDT ఈ విధంగా 7 క్రిప్టో కరెన్సీ కాయిన్స్ని మనం మైనింగ్ అయితే చేస్తున్నామండి. వీటిలలో అన్ని వెబ్సైట్స్ నుంచి కూడా మనకు విత్డ్రాల్ అనేది ఆల్రెడీ వచ్చిందనమాట. సో నేను ఇదివరకు మీకు విత్డ్రాల్ వీడియోస్ చేసి ఇచ్చాను. వీటిలలో ఇప్పుడు ఫ్రీ సుయి అనేటటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మనం ఎర్న్ చేసినటువంటి సుయి కాయిన్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఫ్రీ సుయి ఎర్నింగ్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పైన 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో దాని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు విత్డ్రా అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ విత్డ్రా చేసుకోవాలంటే మీకు మినిమం 0.5 సుయి టోకెన్ అయితే మీ ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో రిజిస్టర్ చేసుకున్న వెబ్సైట్లో ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇది బైనాన్స్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలని డిపాజిట్ చేసుకోవాలని చూపిస్తాను. బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత కింద అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేసి ఇంకొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేశానండి. దాని తర్వాత ఆన్ చైన్ డిపాజిట్ అనేటటువంటి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ కాయిన్స్లో సుయి అని టైప్ చేశాను. ఇక్కడ చూడండి సుయి వచ్చింది. సో సుయి మీద నేను ఇలా టచ్ చేశాను అనమాట. టచ్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ సుయి అనేటటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. దాని తర్వాత ఇక్కడ కింద చూడండి కాపీ అనేటటువంటి ఒక ఆప్షన్ ఇక్కడ చూపిస్తుంది మీకు సుయి టోకెన్ది. సో దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్కి వచ్చాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సుయి నెట్వర్క్ అండి గారు. మనం కూడా అక్కడ సుయి నెట్వర్క్ సంబంధించినటువంటి టోకెన్ ఏదైతే ఉందో దాన్ని డిపాజిట్ అడ్రస్ని కాపీ చేసామన్నమాట. సో ఇక్కడ నేను సుయి అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేశానండి. సో అడ్రస్లో అది పేస్ట్ అయిపోయింది. దాని తర్వాత అమౌంట్ అని అడుగుతున్నారు. అమౌంట్ దగ్గర ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను టచ్ చేశాను అనమాట. టచ్ చేసిన తర్వాత ఇక్కడ కింద విత్డ్రా అనేసి ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకు విత్డ్రాల్ అనేది ప్రాసెస్ అవుతుందండి. ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్ అని పడింది. ఈ కింద కూడా గ్రీన్ కలర్లో మనకు సక్సెస్ఫుల్ అనేసి ఒక బాక్స్ అయితే పడింది అనమాట. సో ఇమీడియట్గా నాకు జీమెయిల్కి కూడా మెసేజ్ వచ్చేసిందండి. నేను పెట్టినటువంటి విత్డ్రాల్ అనేది సక్సెస్ అయినట్టు చూడండి. ఇక్కడ జీమెయిల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత 2 మెసేజెస్ వచ్చాయండి. ఒకటి ఏంటంటే సుయిని నేను విత్డ్రా చేసినట్టు మెసేజ్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ సుయి డిపాజిట్ కన్ఫామ్ అయినట్టు కూడా నాకు మెయిల్ అయితే వచ్చేసింది అనమాట. దాని తర్వాత బైనాన్స్ ఎక్స్చేంజ్ కూడా నాకు నోటిఫికేషన్ వచ్చింది. బైనాన్స్ ఎక్స్చేంజ్ కూడా నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నానండి. చూడండి ఇప్పుడు బైనాన్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇలా బ్యాక్ క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడే నా టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పైకి అనేసి ఇక్కడ చూడండి సుయి అనేటటువంటి ఒక టోకెన్ కనిపిస్తుంది. సో నాకు ఆల్రెడీ డిపాజిట్ సక్సెస్ అయింది కాబట్టి ఆ లిస్ట్లో ఇది చూపిస్తుంది అనమాట. ఇక్కడ నాకు సుయి టోకెన్ 1.01.15 ఉన్నట్టు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ డిపాజిట్ టైమింగ్ కూడా చూడండి, జూలై 6వ తేదీ 2025 4:11 గంటలు, అంటే ఇప్పుడే టైం అండి. కరెక్ట్గా 4:11 గంటలకి నాకు సుయి టోకెన్ అయితే వచ్చిందనమాట. సో ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇచ్చినటువంటి వెబ్సైట్స్ అన్నీ కూడా ఈ 7 వెబ్సైట్స్ అయితే జెన్యూన్ వెబ్సైట్స్ అండి. కరెక్ట్గా ప్రాపర్గా ఇవి వర్క్ అవుతున్నాయన్నమాట. మీరు వీటిని రిజిస్ట్రేషన్ చేసుకొని మరీ ముఖ్యంగా హోమ్ స్క్రీన్కి ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. హోమ్ స్క్రీన్కి మీరు యాడ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు 1 అవర్కి ఒకసారి ఖచ్చితంగా క్లెయిమ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో క్లెయిమింగ్ అనేది కూడా మీకు ఆల్రెడీ ఇదివరకు చూపించాను చాలా వీడియోస్లలో.
జస్ట్ వెబ్సైట్ హోమ్ స్క్రీన్కి యాడ్ చేసుకున్న తర్వాత పైకి వెళ్ళిపోయి ఇక్కడ మీకు క్లెయిమ్ అనేసి ఒక ఆప్షన్ అయితే వస్తుందండి. సో ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు బ్యాలెన్స్ అనేది అంటే మీరు ఎర్న్ చేసిన అమౌంట్ అనేది పైకి వెళ్ళి యాడ్ అవుతుంది అనమాట. కుదిరితే మీరు ఎక్కువ మందిని రిఫర్ చేయండి, ఎందుకంటే వీటిలలో రిఫరల్ బోనస్ అనేది మీకు 50% అనేది వస్తుందన్నమాట. అంటే మీరు రిఫర్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను క్లెయిమ్ చేసిన ప్రతిసారి సపోజ్ అతనికి 0.002 XRP వచ్చిందనుకోండి, మీకు 0.001 50% మీకు బోనస్గా వస్తుందన్నమాట. సో ప్రతి సైట్ 7 సైట్లోనే ఇప్పుడు సుయిలో కూడా మీరు రిఫర్ చేసిన పర్సన్ ఎన్నిసార్లు రోజులో 10 సార్లు క్లెయిమ్ చేస్తే మీకు 10 సార్లు కూడా 50% మీకు ఎక్స్ట్రాగా బోనస్గా వస్తుంది. లేదు అతను 15 టైమ్స్ చేస్తే 15 టైమ్స్ మీకు బోనస్గా వస్తుందన్నమాట. సో ఇంతేనండి టోటల్ ప్రాసెస్. ఈ వీడియో అంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.